ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ సురక్షితంగా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ దేవుని మహిమపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేటి దిన ధ్యానాంశాన్ని చూసుకున్నట్లయితే 37వ కీర్తన 4వ వచనం. 37వ కీర్తన 4వ వచనం, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మనకున్న అందాన్ని బట్టో, మనకున్న ఆస్తిపాస్తులను బట్టో, మనకున్నటువంటి సౌకర్యాలను బట్టో, మనకున్నటువంటి డబ్బును బట్టో అతిశయించడం కాదు, కానీ నీ జీవితంలో క్రీస్తు ఉన్నందుకు నువ్వు కనుక సంతోషించి అతిశయించినట్లయితే ఆ దేవుడు నీ హృదయ వాంఛల్ని తీరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేనిని బట్టి సంతోషించద్దు, అవి ఎక్కువ రోజులు ఉండవు. నువ్వు మనుషుల్ని బట్టి సంతోషిస్తే, నువ్వు ఎవరినైతే ప్రేమించి సంతోషించి నమ్ముతావో వారి ద్వారానే వెన్నుపోటు అనేది నీకు దొరుకుతుంది. దేవుణ్ణి పక్కన పెట్టి మనుషుల్ని ఒకవేళ మనకున్నటువంటి వాటిని బట్టి ప్రేమించినట్లయితే, దేవుణ్ణి కాక మరి దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహారాధనతో సమానం కనుక ఆ విగ్రహం అనేది మనల్ని మింగేస్తుంది. కనుకనే ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, యెహోవాని బట్టి సంతోషించుము. దేవుడు మన జీవితంలో చేస్తున్న మేళ్ళు, మన జీవితంలో ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు, మన జీవితంలో తెస్తున్నటువంటి సంతోషాలు అన్నిటిని బట్టి దేవుడిని బట్టి సంతోషించి, నీకేమున్నా లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు అనే ఒక చిన్న విశ్వాసము నీకు హృదయంలో సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు ఏడుస్తున్నా పర్వాలే, నువ్వు కన్నీరు కార్చి గుండె బద్దలైనటువంటి పరిస్థితులు ఉన్నా పర్వాలే, వెంటనే దాన్ని మర్చిపోయేటటువంటి కృపను దేవుడు మనకిచ్చాడు. మర్చిపోయి నార్మల్ అయ్యేటటువంటి కృపను దేవుడు మన జీవితంలో ఇచ్చాడు. కనుకనే ఆయనను బట్టి సంతోషించు. మనుషులు మోసం చేస్తారేమో కానీ దేవుడు మోసం చేయడు నా ప్రియ సహోదరి సహోదరా. అందుకని ఎప్పుడైతే ఆయనలో సంతోషిస్తామో మన హృదయవాంఛలన్నిటిని ఆయన తీరుస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఏ హృదయవాంఛ కలిగి ఉన్నావో, ఏ ఆశతో, ఏ ఆలోచనతో, ఏ ప్లాన్స్ కలిగి ఉన్నావో సమస్తము యేసు నామమున నెరవేర్చబడునుగాక. దేవుడి కొద్ది మాటల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.